నమః. మూలిగే నక్క మీద తాటి మట్ట పడిందంట. అసలే దెబ్బతిని ఏడుస్తూ ఉంటే పైనుంచి తాటి మట్ట పడింది. ఆ నక్క కుయ్యో ముర్రో అని ఏడుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. కయ్యానికి కాలు దువ్వింది, గిచ్చింది మనల్ని, అది ఏడుస్తుంది మమ్మల్ని గిచ్చారు అని. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. పాకిస్తాన్లో ఉన్న 5 ఎయిర్ బేసెస్ మీద మన వాళ్ళు దాడులు చేశారు. ఇటు గాలిలోను ఇటు నీటిలోను అన్ని మనం ధ్వంసం చేసేస్తున్నాం. ఏంటి, మనం అక్కడికి ప్రత్యక్షంగా వెళ్లకుండా ఇక్కడి నుంచి మిసైల్స్ డ్రోన్లు వేస్తూ మనం ఎప్పుడు టార్గెట్ చేసింది ఈ స్థావరాలని, ఉగ్రవాద స్థావరాలని. సామాన్యమైన జనాల్ని మనం అసలు ఎప్పుడూ టార్గెట్ చేయలేదు, మనం ఎప్పుడు ఏడిపించలేదు కూడా. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అదే చెప్పారు, మాకు సామాన్యులు కాదు టార్గెట్, మమ్మల్ని బాధ పెట్టిన ఆ స్థావరాలు వాళ్ళు అంతే అని చెప్పారు. కానీ అదేం చేసింది, మన జనసామాన్యం మీద అమాయకులైన పౌరుల్ని టార్గెట్ చేసింది. ఇంతకు ముందు పెహల్గాం దాడి చేసినప్పుడు అదే చేసింది. తర్వాత కూడా మనం ఏ ఉగ్రవాద స్థావరాలనైతే మట్టు పెట్టేశామో, ఏ ఉగ్రవాద స్థావరాలనైతే సమూలంగా కూల్చేశామో, 5 ఉగ్రవాదులు కూడా నిన్నే దాడిలో మరణించారని చెప్పి అధికారికంగా ప్రకటించారు. అయితే అదేం చేస్తుంది, జనాల మీద వేస్తుంది. ఇప్పుడు ఏమంటదంటే, దానికేమో ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినేసింది. ఇది పక్క దేశాల నుంచి ఆయుధాలనైతే తెచ్చుకుంది, కానీ దాన్ని ఉపయోగించడం రావాలి కదా. టర్కీ నుంచి చాలా ఆయుధాలు తెప్పించుకుంది, ఇంకో దేశం నుంచి చాలా ఆయుధాలు తెప్పించుకుంది. మరి ఆయుధాలన్నీ తెచ్చుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుందా? దాన్ని ఉపయోగించే విధానం, విధి విధానాలు కూడా మనకి తెలియాలి కదా. అది దానికి తెలియలేదు. ఏవో చిన్న చిన్న వాటిని పెట్టుకుని మా దగ్గర అంత ఉంది ఇంత ఉందని చెప్పి ఏడిసింది. మన వాళ్ళు ఏం చేశారు, చూపించారు, మాటల్లో చెప్పలేదు. దాని ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయిపోయింది. ఓ పక్క నుంచి నీళ్లు లేవు, అక్కడ ఉన్న ప్రజలే మేమేమో సింహాలము, మమ్మల్ని ఏమో నక్కి వెళ్తుందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు తిడుతున్నారు. అక్కడ ఉన్న చాలా మంది మంత్రులని అలాగే ప్రధానమంత్రిని తిట్టి పోసేస్తున్నారు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా నోరు మూసుకుని కూర్చోవే, ఏంటి పిచ్చి వేషాలు వేస్తున్నావు అంది. ఐక్యరాజ్య సమితి కూడా దీని మొహాన చీవాట్లు పెట్టింది. ఇప్పుడు ఏమంటదంటే, భారతదేశం యుద్ధం ఆపేస్తే నేను ఆపేస్తాను, మనం ఆ యుద్ధానికి కాలు దువ్వింది మనం కాదు కదా. అది ఎందుకు ఇప్పుడు యూటర్న్ తీసుకుంది అంటే, భూకంపం వచ్చింది. అసలే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఒక పక్క నుంచేమో మనతో యుద్ధం, ఇంకోటేమో భూకంపం. అసలే దరిద్రంతో ఏడుస్తుంటే ఇంకా ప్రకృతి కూడా దెబ్బ కొట్టేసింది. ఆ ప్రకృతి కూడా దెబ్బ కొట్టేసరికి ఇప్పుడు మూలుగుతోంది అనమాట. ఓ ఓ ఓ అని మూలుగుతోంది. ఇప్పుడు ఎందుకు సన్నయ్య నొప్పులు? కరెక్ట్ గా మన భారతదేశం వాళ్ళు 10 రోజులు, ఇంకంతే 10 రోజులు కనుక టార్గెట్ చేస్తే దెబ్బకి ప్రపంచ పటంలో ఈ దిక్కుమాలిన దేశం ఉండకుండానే పోతుంది. ఎంత కక్ష, ఎంత కార్పణ్యం చూడండి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత తిరిగి వడ్డీతో సహా ఇచ్చేస్తారు చూసారా. ఇప్పుడు వడ్డీతో సహానే వాళ్ళు మూల్యాన్ని పొందుతున్నారు. మనకి ఎంత చేశారు, చేసిన వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. ఇప్పుడు యూటర్న్కి వచ్చింది. నువ్వు ఆపే నేను ఆపేస్తాను అని చెప్పి ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చినట్టు మాట్లాడుతుంది. కానీ దీని మాటలు అస్సలు నమ్మకూడదు. ఇది నిలువెత్తు మోసం ఈ పాకిస్తాన్ది.